ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేము ఇక్కడ గంగారతి అయితే చూడడానికి అయితే వచ్చామన్నమాట. ఇక్కడ జనాలు కూడా అయితే చాలా మంది ఉన్నారు. ఇక్కడ నా బ్యాక్ సైడ్ లో కనబడుతుంది బోట్ల పైన అయితే ఉన్నారు కదా, ఇదంతా గంగారతి చూడడానికి. ఇటు సైడ్ చూసుకుంటే చూడండి ఇక్కడ కూర్చొని ఉన్నారు మొత్తం. ఇటు సైడ్ అయితే కనబడుతుంది కదా, వీళ్ళంతా గంగారతి చూడడానికి అన్నమాట. ఇంకో మనకు 20 minutes లో అయితే స్టార్ట్ అయితే అవబోతుంది. ఇదంతా గంగారతి చూడడానికి. ఇక్కడ చూసుకున్నట్టయితే మీకు కూడా ఇప్పుడు ఆరతి అయితే క్లియర్ గా అయితే చూపిస్తాను, చూడని వాళ్ళు ఉంటే చూసేయండి. ఇక్కడ రష్ అయితే చాలానైతే ఉందన్నమాట. ఇప్పుడైతే మీకు చూపిస్తాను. ఇక్కడ చూసుకున్నట్టు ఉన్నారు కదా అటు సైడ్ కూడా, ఇగో చూడండి ఎంతగానో మంది అయితే ఉన్నారో. మన గంగారతి చూడడానికి కోసం మాత్రం ఇదంతా, ఈ జనాలంతా, ఈ జనాభా. ఇక్కడ చూసుకున్నట్టయితే చూడండి, మనము రీల్స్ లో చూసాం కదా, ఆ గంగారతి ఇచ్చి ఇక్కడ అన్ని రెడీ అయితే పెట్టారు చూడండి. ఇదిగోండి ఇక్కడైతే కనిపిస్తున్నది కదా, ఇదిగోండి మన కాశీలో గంగా నది హారతి కోసం వచ్చిన పబ్లిక్ ఇది. ఇదిగోండి ఇటు సైడ్ కూడా ఉన్నది అన్నమాట హారతి ఇచ్చేది, అటు ముందుకైతే వస్తుంది. ఇక్కడైతే మనకైతే కనబడుతున్నది కదా అటు సైడ్ అన్నమాట. ఇక్కడ బోటింగ్ అంటే చేస్తున్నారు చూడండి అటు సైడ్ కనబడుతున్నది. కూర్చోండి కేవలం ఇది ఆరతి కోసం మాత్రమే వాళ్ళు ఉన్నారు. చూసుకుంటే చూడండి, మనం ఇటైతే చూడలేం కదా, ఇక్కడ చూసుకుంటే బోట్ల పైన అయితే మొత్తం ఉన్నారు. మేము కూడా కిందికి అయితే వెళ్తున్నాం, డౌన్ కి. చూస్తాను మీకు క్లియర్ గా. ఇక్కడ చూసుకున్నట్టయితే చూడండి పబ్లిక్ అయితే ఎట్లా ఉంది, చాలా మంది అయితే ఉన్నారు అన్నమాట. అన్న లాంగ్ ఉండాలన్నా. ఇదిగోండి మేము కూడా బోట్ అయితే మాట్లాడుతున్నాము. ఇక్కడ కూర్చోడానికి అయితే హారతి చూడడానికి అయితే అమౌంట్ అయితే చాలా అయితే చెప్తున్నారు. అంటే జస్ట్ ఆరు మంది 200 చెప్తున్నారు. పెద్ద లాంచ్ వచ్చేసి 300, చిన్న బోట్ వచ్చేసి 100. మన ఖాళీ హారతి చూడడానికి కోసం ఇదంతా. అది ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకుంటే చాలా మంది మీకు హారతి అయితే చూస్తాను, ఎవరైతే మిస్ కాకండి. ఓకే ఫ్రెండ్స్, చాలా రేట్ అయితే చెప్తున్నాడు అనమాట. ఒక్కరికి 400 అయితే చెప్తున్నాడు ఈ భయ్యా. చూడండి 400, 500 అయితే చెప్తున్నాడు అన్నమాట ఒక్కరికి. ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేము బోట్లకి అయితే ఎక్కామన్నమాట. ఇక బోట్ల అయితే కూర్చున్నాం. అన్నయ్య కనాడుతున్నాడు కదా సునీల్ అన్న, ఇక వంశీకి అయితే కూర్చున్నాం. ఇక్కడ హారతి కోసం అయితే వెయిటింగ్, మేము హారతి కోసం అయితే. ఇప్పుడు మీకు హారతి కూడా బ్యాక్ సైడ్ అంతా చూపిస్తాను. ఇదిగోండి బోట్ మేము ఉన్నాం, బోట్ లో అయితే కూర్చొని ఉన్నాం కదా, చూపిస్తాను చూడండి. ఇప్పుడు హారతి ఎక్కడ ఇస్తారు, ఎటు వెళ్తాం అన్నది కూడా మొత్తం అయితే ట్రిప్ అయితే మీకు చూపిస్తాను. ఈ ఘాట్ మొత్తం అయితే తిప్పుతారట. ఈ బోట్ రేట్ వచ్చేసి 200 ఈచ్ వన్ కి, ఒక్కరికి 200 రూపాయలు అన్నమాట ఒక్కరికి. ఇక్కడ గంగారతి ఫినిష్ అవుతుంది. ఫినిష్ అయ్యాక మనకు ఒక 1/2 hour ఉంటుందట గంగారతి, ప్లస్ 1/2 hour ఏమో ఘాట్లో అయితే మొత్తం తిప్పుతారట. ఇక్కడ నది ఉంది, ఈ నదిలో అయితే మొత్తం తిప్పుతారట. జనాలు కూడా చూడండి ఎంతగానో మంది వస్తున్నారు. ఇదిగోండి బోట్లు అయితే మొత్తం కనబడుతున్నాయి కదా, కొన్ని వేల మంది అయితే ఉన్నారన్నమాట. ఇక్కడ చదివిన చూడండి ఎట్లా కూర్చొని ఉన్నారో వీళ్ళంతా. ఇక్కడ చూసుకుంటే చూడండి ఇక్కడ నుంచి మనకు హారతి ఇచ్చేది. మనము ఎక్కువ శాతం వాట్సాప్ లలో దాంట్లో దీంట్లో చూస్తాం కదా. ఇక్కడికి వచ్చిన వాళ్ళు మాత్రం ఈ హారతిని అయితే ఎట్టి పరిస్థితులు అయితే మిస్ అయితే కారన్నమాట. లైవ్ లో చూడడానికి చాలా మంది అయితే ఇష్టపడుతున్నారు, కనబడుతుంది కదా ఇది. ఇక్కడ మీకైతే హారతి లైవ్ అయితే చూపిస్తాను చూడండి. మళ్ళీ మేము బోట్ ట్రిప్ వేసేది కూడా చూస్తాను చూడండి, ఎక్కడ మిస్ కాకండి. అన్నయ్య మనల్ని ఫోటో అయితే తీస్తున్నాడు, చూసారు కదా ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకుంటే చూడండి బోట్ కూడా అయితే మొత్తం ఫుల్ అయితే అయిపోతుంది అన్నమాట. ఇప్పుడు చూడ అక్కడ కూడా మొత్తం ప్రిపరేషన్స్ అయితే అయిపోతున్నాయి. ఇక్కడ మన గంగారతి కూడా స్టార్ట్ అయితే అవ్వబోతున్నది. ఇంకో మేబీ టైం ఎంత అవుతుందన్నా, 5:38 అయితే అవుతుంది కదా. మనకి ఇంకో 20 minutes లో అయితే చాలా అయితే అవుతుంది అన్నమాట. కరెక్ట్ 6 o'clock అవుతుంది అని చెప్పారు. మేము ఒక 7-8 మందికి అయితే అడిగినామన్నమాట. 6 గంటలకు అవుతుంది అని చెప్పారు. ఇప్పుడైతే మీకు చూస్తాను బోట్లు చూడండి. ఇప్పుడు జనాలు అయితే టోటల్ ఫుల్ అయితే అయిపోతున్నారు. మా బోట్ కూడా ఫుల్ అయిపోయారు, చూస్తాను చూడండి. ఇప్పుడు చూపెట్టి అందరినీ చూపెట్టి మొత్తం అయితే ఫుల్ అయితే అయిపోయారు కదా. ఇక్కడ చూసుకున్నట్టయితే మా బోట్ కూడా అయితే టోటల్ ఫుల్ అయితే అయిపోతున్నారు జనాలంతా. ఇక్కడ కనబడుతున్నారు కదా, వీళ్ళంతా ఫుల్ అయితే అయ్యారు అన్నమాట. బోట్ వచ్చేసి ఇంకా పబ్లిక్ అయితే పెరుగుతూనే ఉన్నారు కానీ తగ్గట్లేదు. 1/2 hour ఉంటుందంట మనకు హారతి అయితే. 1/2 hour తర్వాతనైతే మనకు రైడ్ ఉంటుంది. మీకు రైడ్ చూడండి అక్కడ ఫారినర్స్ కూడా కూర్చొని ఉన్నారు. ఆల్మోస్ట్ ఫారినర్స్ అయితే చాలా మంది అయితే వస్తున్నారు. చూద్దాం ఫ్రెండ్స్ ఎట్లుంటుందో. ఇక్కడ లెమన్ టీ అంట, లెమన్ టీ అయితే తీసుకున్నాము. కానీ లెమన్ టీ తాగితే చింతపండు నీళ్ళు తాగినట్టు తిన్న ఫ్రెండ్స్, తాగబుద్ధి కూడా అయితే లేదు. కానీ ప్రయత్నిస్తున్నాం తాగాలని చెప్పి. ఇదిగో ఇక్కడ చూసుకున్నట్టయితే చూడండి అక్కడ మనకు లైట్స్ అయితే కనబడుతున్నాయి అరేంజ్మెంట్లు. అక్కడనే గంగారతి ఇచ్చేది అమ్మవారికి, అంటే నదికి గంగమాతకి. ఆరతి అయితే మీకు మొత్తం చూస్తాను, మిస్ కాకుండా అయితే చూసేయండి. చూడండి మేము అక్కడ ముందు అక్కడ నుంచి అయితే తెచ్చారన్నమాట పెద్ద లాంచ్ లకైతే. ఇక్కడైతే కూర్చొని అయితే ఉన్నాం చూడండి.
కనబడుతుంది కదా, ఈ బోట్లకి అయితే తీసుకొచ్చారు అన్నమాట. ఇక్కడ కనబడుతుంది కదా సైడ్ కి, అలాంటి ఫారినర్స్ కూర్చున్నారు అలాంటి బోట్ అన్నమాట ఇది. ఇక్కడికైతే వచ్చి కూర్చున్నాము. మరి హారతి ఇంకా 10 minutes లో అయితే స్టార్ట్ అయిపోతుందంట. అయితే చూడాలి ఎట్లా అవుతుందో. ఫ్రెండ్స్ ఇక మేము ఈ బోట్లకి అయితే వచ్చినాం అన్నమాట. వంశీ నేను ఇక్కడ కూర్చున్నాం కదా, ఇందాకనైతే చెప్పాను కదా, ఇక వెనకాల బోట్ ఉంది, అలాంటి బోట్ల నుంచి అయితే ఈ లాంచ్ లకి అయితే తీసుకొచ్చారన్నమాట. ఇవ్వండి ఇక్కడ కూర్చున్నాం ఇలా. జనాలు అయితే ఇంకా పెరిగిపోయారు అన్నమాట, చాలా మంది అయితే పెరిగారు. ఇక్కడ అయితే కనబడుతుంది కదా చూడండి, ఫుల్ అయిపోతున్నారు, బోట్లు మొత్తం నిండిపోతున్నాయి. లైఫ్ జాకెట్లు మొత్తం ఇచ్చేస్తారు, క్లిప్పులు తీసుకుంటున్నారు. జనాలు అయితే ఫుల్ అవుతారు. ఇక్కడైతే కనబడుతుంది. ఇక్కడైతే కనబడుతున్నారా, కొన్ని వేల లక్షల మంది అయితే ఉన్నారు అన్నమాట. అక్కడ చూసుకున్నట్టయితే చూడండి ఇది. Thank you.
हो गए ना वहां से आते तो लगे वहां से చూసుకున్నట్టయితే ఇవైతే ఇప్పుడు వెళ్తున్నాయి అన్నమాట. కొన్ని అయితే హారత్ మందమే ఉంటాయి అన్నమాట, అవి రైడ్కి వెళ్ళాయి. కొన్ని అయితే రైడ్కి అయితే వెళ్తాయి అన్నమాట. ఇప్పుడు మా బోట్ కూడా రైడ్కి అయితే వెళ్తుంది, మీకు కూడా చూపిస్తాను చూడండి. ఇక్కడ మా బ్యాగ్స్ ఎല്ലാം మొత్తం వెళ్ళిపోతున్నాయి కదా. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే చూడండి పూజ కార్యక్రమం కూడా అయిపోయింది అన్నమాట. అక్కడ కనబడుతుంది అదిగోండి, ఫ్లవర్స్ అయితే వేస్తున్నారు.
హారతి ఇవ్వడం అయితే అయిపోయింది లాస్ట్ అన్నమాట. ఇంకా బోట్లు అయితే మొత్తం లైఫ్ జాకెట్లు వేసుకుని అయితే రైడ్కి అయితే వెళ్తున్నాయి అన్నమాట. చూడండి ఫ్రెండ్స్, వీడియోని అయితే చూసారు కదా. వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.